నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ విజయ. ఈరోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం అందరికి. వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగింది. దీనిలో ఎవరిది పాపం అంటారు? ఎవరిది నేరం అంటారు? అసలు ఎవరిని అరెస్ట్ చేయాలి? మొట్టమొదటిగానండి మనం బాధపడాలి హ్మ్. ఈ సంఘటన గురించి. దుర్ఘటన అది ఏ విధంగా జరిగినా వారు చనిపోయిన వారి శ్రద్ధాన్ని ఘటిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉన్నాం. ఓకే. ముందు జరగాల్సిన కార్యక్రమాలు ఏదంటే క్షతగాత్రులు ఏదైతే ఉన్నారో దాంట్లో ఆల్రెడీ 32 మందిని ప్రాథమిక చికిత్స చేసి పంపించారు. 16 మంది ఇంకా ఉన్నట్టున్నారు. వారు తొందరగా కోలుకోవాలని ఆశిద్దాం. దీనికన్నా మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటే, ఓకే. సరే రంధ్రం విషయంలో మిగతా ఏదైనా చేసుకోవచ్చు ప్రమాదం జరిగినప్పుడు, కానీ మొట్టమొదటిగా వాడు తొందరగా కోలుకోవాలని ఆశిద్దాం. ఇక నిన్న ఇప్పుడే అమ్మాయి చూశానండి. ఇది చూస్తే ఎలాంటి పరిస్థితి ఉందంటే అక్కడ స్పష్టంగా అసలు చూడండి. 8 మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ అయిపోయి ఉన్నారు. అందరూ కూడా కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు. నాయకులందరూ కూడా వస్తున్నారు, చూస్తున్నారు. ఎవరు ఏమీ లేదు. పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు. దరిద్రంగా ఉన్నారు అందరూ. అది పరిస్థితి. ఇక్కడ పోలీసులు ఒక్కరు పని సరిగా చేయలేదు. మా పరిస్థితి వాళ్ళందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి. ఒకసారి ఇంకో నిమిషం కూడా వినండి అందరూ ఎలా జరిగిందో. ఏం జరిగింది చెప్పండి. అమ్మాయితో పాటు కూడా ఒక్కలే పంపించారు. ఒక్కలే అయిపోయిన తర్వాత నేను పడిపోయాను. కళ్ళు జరిగి పడిపోతే నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది. ఉన్నవాళ్ళు ఎవరిని బయటకు రాను, మా హస్బెండ్ కూడా బయట రానిలేదు. ఓన్లీ లేడీస్ కూడా లేడీస్ పంపించారు. తెలివి వచ్చిన తర్వాత వెళ్తుంటే మేము పంపిస్తాం, కంగారు పడకమ్మా, ఊపిరి తీసుకోండి అమ్మా, నీళ్ళు తాగండి అమ్మా, అన్ని బాగా చెప్పారు. కానీ క్రౌడ్ ఎక్కువైపోయింది. జనాలు ఒకసారి గేట్ తీసారు. ప్రజలది ఉందండి, పోలీసులది ఉంది, కానీ పోలీసులు ఎక్కువ ఉంది. ఇదండి ఏంటంటున్నానంటే, అమ్మాయి ప్రత్యక్షంగా కళ్ళు తిరిగి ఇప్పుడు ఇవాళ మొట్టమొదటిగా చెప్తున్నాను. సరే మన బ్లేమ్ గేమ్ ఎవరు పోలీసులను కాదు. అసలు ఇంత దుర్ఘటన జరిగితే అసలు తిరుపతి చరిత్రలోనే జరగలేదండి ఈ విధంగా. తిరుపతి దేవస్థానం టిక్కెట్ల విషయంలో అంటే మనకు తెలిసిన వందలాది సంవత్సరాల చరిత్రలు కూడా జరగలేదు. ఇది ఓ పక్క నేను చైర్మన్ గారు మాట్లాడతాను ముందలే చెప్పాను జాగ్రత్తగా ఉండమని చెప్పి ఎస్పీ అంటే, ఒక చైర్మన్ చెప్పిన మాట కూడా విలువ లేదండి అక్కడ. ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు, మిగతా ఐఆర్ఎస్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. 24 గంటలు మానిటర్ చేశారు, లేదా ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి మానిటర్ చేస్తారని కాదు కదా. ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఎంత జరిగిన. ఇవాళ ఇలాంటి చాలా బాధాకరం నిజంగా. కొంతమంది అంటున్నారు నిన్న మోడీ గారు అడుగుపెట్టారు, వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన హామీలు ఇచ్చి ఆయన దుర్మార్గం చేశారని. ఇలాంటి మూఢనమ్మకాలు కూడా నమ్మొద్దండి. దీనివల్ల జరిగింది ఆయన అడుగుపెట్టి వాళ్ళు జరిగింది. తిరుపతి అంకానికి అపచారం చేసిన మోడీ గారు ఇలాగా అపచారమే చేశారు, చేయవచ్చు. దుర్మార్గం చేశారు, ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం ఏమొచ్చింది చేశారు, అవన్నీ డిఫరెంట్ ఇష్యూ మాట్లాడదాం. కానీ దీన్ని లింక్ పెట్టకూడదండి ఖచ్చితంగా. ఇవాళ ఈ జరిగిన ఏదైతే ఉందో పోలీసుల వైఫల్యం కనపడతా ఉంది. దాదాపు 9 కేంద్రాల్లో 90 నుంచి 94 కౌంటర్స్ ప్రతి చోట 10 + 4 అడిషనల్గా పక్కన పెట్టినట్టున్నారు. మినిమం 90 కౌంటర్లు ఏర్పాటు చేశారు. 70,000 టికెట్లు ఈ రోజుకి ఇస్తానన్నప్పుడు 20,000 ఆన్లైన్, 50,000 అక్కడ ఇస్తున్నప్పుడు అసలు ఇవన్నీ జరిగినాయి. ఇవాళ ఒక తోపులాట జరిగిందని, ఈ తోపులాట జరిగితే గేట్లు తీయటం వల్ల జరిగిందని. ఎందుకంటే వీళ్ళు చనిపోయే వస్తుంది అనుకున్న వాళ్ళు ఏమనుకున్నారో, గేట్లు తీసి వాళ్ళని వేరే చోట తీసుకెళ్ళేటప్పుడు ఒకేసారి అందరికీ గేట్లు తీస్తున్నారు కానీ తోసేయటం అని. అదొక ఇన్సిడెంట్. మనం కాదు ఇక్కడ అంతిమంగా చెప్పాల్సింది, ఒక మీడియా మనం నిర్ణయించుకుని మనమే తీసి శిక్షలు వేసే టైప్లో ఆర్నాబ్ గోస్వామి గారు లాంటి వాళ్ళు ఉంటారు, జర్నలిస్టులు, పెద్ద జర్నలిస్టులు. మన అలా కాదు. అందువల్ల దీనికి నేను ఒకటి అడుగుతా ఉన్నాను, అంటే 2 దీని మీద ఖచ్చితంగా విచారణ చేయాలి. దీంట్లో పోలీసుల వైఫల్యం ఎక్కువ కనపడుతుంది. 5,000 మందిని పెట్టారంట. ఎక్కడ ఉంటారు 5,000? వీడియోలు చూపించమారండి. అక్కడున్న ఆపరేటర్ కూడా, అంబులెన్స్ డ్రైవర్ కూడా అక్కడ తాళం వేసుకుని 20 నిమిషాలు బయటకు ప్రతి వాళ్ళు అక్కడ ఉండాల్సిందే. చెప్తున్నానండి, అక్కడ విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఉండాల్సింది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఇక రాజకీయ నాయకులు పేడ కొట్టుకునే కార్యక్రమం, ఒకరి మీద ఒకళ్ళు కొట్టుకునే కార్యక్రమం అంటే, ఒకళ్ళేమో ఎందుకు మీద కుట్రతో చేశారని ఒకళ్ళు, ఇంకొకళ్ళేమో కాదు ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు, లేకపోతే చైర్మన్ గారి మీద ఇక అభాండాలు వేయటం, వాళ్ళు అక్కడ ఈ విధంగా చేయటం అనేది ఎంటైర్లీ అది విచారణ తెలుస్తుంది. కానీ
ఇది మాత్రం అన్యాయం పోలీసుల వైపు నుంచి స్పష్టంగా కనపడుతుంది దీంట్లో. ఓకే. ఇది ఇంకోసారి జరగకూడదు. కానీ దీనికి నివారణ చర్యలు కూడా మనం మాట్లాడుకోవాలి. నాకు అర్థం కాదండి, ఏ జిల్లాలో పెడితే ఏం పోయింది? తిరుపతి రావాలి, తిరుపతి స్థానికంగా పైకి ఎక్కిన తర్వాత లేకపోతే మిగతాది ఏం చేసుకోవచ్చు. జిల్లాలో పెట్టచ్చు, ఆన్లైన్లో 20,000 పెట్టా అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలో పెట్టచ్చు, తెలంగాణలో కూడా హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ చోట్ల పెట్టవచ్చు. తమిళనాడులో కూడా ధర్మపురి, పాత ధర్మపురి జిల్లాలో నార్తార్కాటు, చెంగల్పట్టు, చెన్నై, తంజావూరు, ఎక్కువ సేలం అండి ఈ రోడ్, ఇక్కడి నుంచి ఎక్కువ మంది వస్తారు భక్తులు, మిగతా చోట నుంచి వస్తారు. అక్కడ సెంటర్లో పెట్టచ్చు కదా, తప్పే ఉంది. ఆలోచన చేయాలి కదా అక్కడ ఎగ్జిక్యూటివ్ అధికారులు వీళ్ళందరూ కూడా. నిర్ణయాలు బోర్డు మమ్మల్ని పెడతారు, బోర్డు మమ్మల్ని తీసుకుంటారా లేదా చైర్మన్ జాగ్రత్త తీసుకోమని చెప్తారు, కానీ అక్కడికి వచ్చి కర్ర పట్టుకుని మానిటర్ చేస్తారా? వాళ్ళ కోసం సెక్యూరిటీ కోసం జనం ఉంటారు ఇప్పుడు. అందువలన జరిగింది అన్యాయం, దారుణమైన ఘటన. డెఫినెట్గా ఇలాంటివి జరగకుండా, పునరావృతం కాకుండా చాలా కఠినమైన చర్యలు, చాలా గట్టి చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం. ఈ రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ మాక్సిమం అన్నీ ఆలోచించి తీసుకుంటారు. ఇలాంటివి ఊహించరా? తిరుపతి అంటే అంత జనం వెళ్తూ వాళ్ళ ఉంటారు. చైర్మన్ గారు చెప్పారు, మేము ఇలాంటి ఏమన్నా జరుగుతుందనే విధంగా మేము, అందుకని స్పష్టంగా ఎస్పీ గారు అందరికీ నేను చెప్పడం జరిగింది. అక్కడ డిఎస్పీ ఎవరో నాకు తెలియదు, ఆయన వీళ్ళు చెప్పింది డిఎస్పీ గారు అడావిడి ఇబ్బంది చేశారు. ఆయన ఎవరో నాకు వ్యక్తిగతంగా తెలియదండి. ఆ జనం ఎవరైనా వాళ్ళ వీడియోలు చూసి మాట్లాడుతున్నాను. అక్కడ లోపం అయితే ఖచ్చితంగా జరిగింది. ఆ పార్కులోకి అనుమతించడం ఇవన్నీ విచారణలో తేలాలి. మనం కూర్చొని మాట్లాడుకుంటాం ఏదైనా సరే. ఆ బాధాతప్త హృదయాలను మళ్ళీ తిరిగి మనం అనుభూతి ప్రకటించి వాళ్ళు ఇలాంటి జరగకూడదని కోరుకుంటూ, ఇవాళ తిరుపతి దేవస్థానాల్లో అన్ని మతస్థుల్ని పీకిపడి అంటున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది పీకిపడి, వాళ్ళు పట్టుకుంటుంది. మిగతా అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒకళ్ళు చర్చిలు కనుక చర్చిల డిపార్ట్మెంట్ పెట్టి, అది కూడా అన్ని సంస్థలనే ప్రభుత్వ పర్యవేక్షణ తీసుకోవాలండి. వాళ్ళని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుని ఇవన్నీ దుర్మార్గం జరుగుతుంది చాలా చోట్ల. అందువల్ల అన్ని మత సంస్థలు ఏదైతే ప్రజల యొక్క విరాళాలతో కొనసాగే చర్చి కానీ, మసీదు కానీ, దర్గా కానీ, షిరిడి సాయిబాబాద్ కానీ, లేదంటే హిందూ దేవాలయాలు కానీ, ఏదైనా సరే అన్నీ కలిపి ప్రజల యొక్క డొనేషన్లు కనుక దాటితే ఖచ్చితంగా ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి. వీళ్ళు చనిపోయిన వారి కుటుంబాల్లో ఒక ఉద్యోగం కూడా ఇవ్వాల్సి ఉంటుంది భక్తుల్ని. ఎందుకంటే వాళ్ళేదో మీద ఏది తొక్కిసలాట్లో చనిపోయిన వారు. ఇప్పుడు రాను పోను యాక్సిడెంట్లో మనం ఏం చేయలేమండి. అది భగవద్గీత అని అంటూ ఉంటారు. అది ఏదైనా సరే అన్ని మతస్థుల్ని వేరే చర్చిల డిపార్ట్మెంట్కి, దానికి లేదంటే మసీదు డిపార్ట్మెంట్కి మార్చుకొని పెట్టుకుని, ఇక్కడ వీళ్ళకి ఎలాంటి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాలని కూడా మనం పాజిటివ్. ఎందుకంటే విమర్శలు చేస్తాం, ప్రతిమర్శలు చేస్తాం, తిట్లు, బూతులు, పని ఎక్కువ మంది కొంతమంది బ్యాచ్కి ఏది కులగజ్జి మత ద్వేషంతోనూ ఆ వారసత్వ రాజకీయ నాయకులతో ఉన్న వాళ్ళకి స్వతంత్ర వ్యక్తిత్వంతో ఆలోచించలేని వాళ్ళ సంగతి నేను చెప్పను, ఆలోచించే వాళ్ళు చెప్తున్నా. ఈ విధంగా చేస్తే జరుగుతుంది. ఉత్తరోత్తర ఎలాంటి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా టీటీడీ దేవస్థానం చైర్మన్ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పనిసరిగా చాలా ఇంపార్టెంట్. ఇది అన్ని జిల్లాల్లో కూడా పెట్టాల్సిన అవసరం. ఒక అధికారిని పెడతారు అంతే. ఓ జిల్లాలో వచ్చి తోసుకునేది అంత ఉండదండి. ఆన్లైన్ కూడా 20,000 పెట్టారు, కొంచెం పెంచుకుంటే మంచిది.